ఓకే, ఇక్కడ ఇదొక మల్టీప్లెక్సర్, ఇదొక మల్టీప్లెక్సర్. x1 = x2, x2 x1 x2 రెండు 1 ఇచ్చినాడు, x3 x4 రెండు 4 ఇచ్చినాడు. నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఫర్ ఏబిసి, ఇక్కడ ఉన్న ఏకి, బికి, సికి మూడిటికి ఎన్ని రకాల ఎన్ని కాంబినేషన్స్ లాగా అవుట్పుట్స్ వస్తే y వాల్యూ 1 అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఈ రెండు 0 వచ్చినాయి. సో బి ప్లేస్లో ఏం పెట్టినా మనకి ఏం కావాల్సిన రిజల్ట్ ఆ బయట y = 1 రాదు. సో బి ప్లేస్లో 2 కండిషన్స్ ఉన్నాయి, ఏదైనా ఓకే. ఏ ప్లేస్లో 1 1 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది వచ్చినా మనకు అవుట్పుట్ 1 వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సి ప్లేస్లో మాత్రం 0 వస్తేనే ఫస్ట్ అవుట్పుట్ తీసుకుంటుంది, 1 వస్తే సెకండ్ అవుట్పుట్ తీసుకుంటుంది. ఏ నుంచి వచ్చే 1 అవుట్పుట్ ఏదైనా తీసుకోవాలంటే సి వాల్యూ 0నే ఉండాలి. సో సి వాల్యూ వచ్చేసి ఫిక్స్డ్ 0. పర్ముటేషన్ కాంపిటీషన్స్ ప్రకారం ఏ వాల్యూ 2C1 = 2 ఇంటూ బి వాల్యూస్ 0 0 ఉన్నాయి. రెండిట్లో ఏదో వచ్చినా మనం దీని నుంచి తీసుకోం, కానీ ఆపరేషన్స్ ప్రకారం వస్తాయి కాబట్టి 2C1 రెండిట్లో ఏదో ఒకటి, దాని వాల్యూ 2నే. కానీ సిలో మాత్రం ఒకటే 1C1. సో = 2 ఇంటూ 2 ఇంటూ 1 = 4. ఆన్సర్ 4. ఇక్కడ విడిచిన ఆపరేషన్స్ ప్రకారం ఏ వాల్యూ 0 తీసుకుంటే x1 వాల్యూ 1 ఉంది, అది బయటకు వస్తుంది. ఏ వాల్యూ ఇంకొకసారి 1 తీసుకుంటే x2 వాల్యూ 1 అది వస్తుంది. ఈ రెండిట్లో ఏదొచ్చినా ఓకే, కాబట్టి ఏ వాల్యూ 0 కానీ 1 కానీ రెండిట్లో ఏదైనా ఓకే. బి వాల్యూ 0 తీసుకున్నా 1 వచ్చినా అవుట్పుట్ వాల్యూ 0 వస్తుంది, కానీ మనం అది తీసుకోం, ఎందుకంటే సిలో ఎప్పుడు ఫస్ట్ అవుట్పుట్ 0నే తీసుకుంటాం. కానీ బి కాంబినేషన్స్ కూడా కావాలి కాబట్టి 0 1 రెండు తీసుకున్నట్టు వస్తుంది. అండ్ సి వాల్యూ ఏం జరిగినా 0నే ఉండాలి కాబట్టి ఇలా వస్తాయి. సో